ఈ సువార్తలోనే 2వ అధ్యాయం చివరి వచనంలో యేసుప్రభువారు అన్నారు, విశ్రాంతి రోజుకు తానే ప్రభువై ఉన్నారు అని. తాను ప్రభువు అంటే తానేం చెప్తే అదే జరగాలని కదా. అది విన్నాక కూడా ఇక్కడ ఆ ప్రజలు ఈయనేం చెప్తే ఏం తప్పు పడదామా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన ఏం చేసినా తప్పు పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే యేసుప్రభువారు అన్న మాటను బట్టి, అంటే విశ్రాంతి రోజున మేలు చేయట ధర్మమా కీడు చేయట ధర్మమా అనే మాటను బట్టి మనకు అర్థమవుతుంది, చేయదగిన మేలు చేయకపోవటం కూడా కీడేనని. అంటే ఇక్కడ యేసుప్రభువారు ఆ వ్యక్తిని బాగు చేయగలరు, చేయగలిగి ఉండి కూడా అలా చేయకపోతే అది కీడు చేయటంతో సమానమని ఇక్కడ తన ప్రశ్న ద్వారా మనకు అర్థమవుతుంది. అందుకే యాకోబు కూడా తన పత్రికలో రాస్తాడు 4వ అధ్యాయం 17వ వచనంలో, కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును అని. యేసుప్రభు ఎప్పుడు కూడా చేయదగినది చేయనెరిగినది ఆయన చేయకుండా ఉండలేదు, ఉండరు కూడా. మనం చాలాసార్లు ఆయనను అపార్థం చేసుకుంటాం. దేవుడు ఇలా చేయొచ్చు కదా, అలా చేయొచ్చు కదా, నేను దానికి ఎలిజిబుల్ కదా, నాకు దానికి అర్హత ఉంది కదా అని మన యొక్క ఎలిజిబిలిటీని దేవుని ముందు ప్రదర్శించుకోవడానికి చాలాసార్లు ప్రయత్నం చేసి మనల్ని మనం గొప్ప చేసుకొని దేవుణ్ణి తక్కువ చేస్తాం. అదేదో దేవుని మీద నేరం మోపడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆయన చేయదగిన పని చేయకుండా ఉండరు అనే సంగతి. ఎందుకంటే మనం చదివే వాక్యము మనకు హెచ్చరికగా ఎందుకు ఇవ్వబడిందంటే మనం దేవుని స్వారూప్యంలోనికి మారాలి కాబట్టి. ఈ వాక్యమంతా ఆయన స్వరూపమే, ఆయన స్వభావమే. ఎవరైతే ఆయనను ప్రేమిస్తారో తప్పకుండా ఆయనలాగే ఉండాలని కోరుకుంటారు. అప్పుడు ఈ సంగతులు వారికి అర్థమవుతాయి. కాబట్టి వాక్యముగా పలకబడిన ప్రతిదీ కూడా అది దేవుని యొక్క స్వభావమే. ఈ విషయాన్ని మనం గట్టిగా అర్థం చేసుకోవాలి. ఈ మెసేజ్ని మీరు పూర్తిగా వినాలి అని అనుకుంటే కింద ఒక లింక్ ఇచ్చాము. ఆ లింక్ని క్లిక్ చేస్తే అది మిమ్మల్ని బైబిల్ స్టడీలోకి తీసుకుని వెళ్తుంది. ఆ వీడియోలో మీరు పూర్తి మెసేజ్ని వినగలరు.